అదొక దట్టమైన అరణ్యం. ఆ అడవిలో లేళ్లు వాటి రక్తాన్ని ఆస్వాదించే ఒక వింత మృగజాతి నివసిస్తుండేవి. ఆ మృగాలకు లేడి రక్తమే ప్రధాన ఆహారం. అవి ఆకలిగొన్నప్పుడు విచక్షణ లేకుండా వేటాడి లేళ్లను గాయపరిచి రక్తం పూర్తిగా త్రాగి చంపివేసేవి. మృగాల దాడిలో లేడి జాతి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడడంతో అడవిరాజు సింహం జోక్యం చేసుకున్నాడు. మృగాలను లేళ్లను పిలిచి ఒక ఒప్పందం కుదిర్చాడు. ఇకపై అరాచకం వద్దు. ఒక్కో మృగానికి ఒక్కో లేడిని అప్పగిస్తాను. ఆ మృగం ఆ లేడిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆకలి వేసినప్పుడు ఆ లేడి ప్రాణానికి ముప్పు రాకుండా కేవలం ఆకలి తీరేంత రక్తాన్ని మాత్రమే స్వీకరించాలి అని కఠినమైన షరతు విధించాడు. రాజు ఆజ్ఞకు తలొగ్గిన మృగాలు తమ సహజ సిద్ధమైన క్రూరత్వాన్ని అణచుకున్నాయి. తమకు కేటాయించిన లేడిని రక్షించుకుంటూ పరిమితమైన రక్తంతోనే తృప్తిపడటం అలవాటు చేసుకున్నాయి. కాలం గడుస్తోంది. భయం లేకుండా కడుపు నిండా తిని ప్రశాంతంగా ఉండటం వల్ల లేళ్లన్నీ బాగా ఒళ్ళు చేశాయి. వాటి శరీరాలు నిండా రక్తంతో కండపట్టి చూడగానే రక్తం తాగాలనిపించేలా బలిష్టంగా తయారయ్యాయి. ఇక్కడే కథ మలుపు తిరిగింది. నిండా రక్తంతో కండలతో కళకళలాడుతున్న ఆ లేళ్లను చూస్తే మృగాలకు నోరూరుతోంది. కాని రాజుగారి ఆజ్ఞ వల్ల అవి తమ ఆకలిని నియంత్రించుకుంటున్నాయి. ఇది గమనించిన లేళ్లకు ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది. ఒకప్పుడు తమను చూసి భయపెట్టిన ఆ మృగాలు ఇప్పుడు తమ కోసం ఆశగా ఎదురుచూస్తుండటం వాటికి ఎంతో గొప్పగా అనిపించింది. ఆ మృగాలను తమ వెనక కుక్కల్లా తిప్పుకోవడంలో, వాటిని అలా ఆశగా ఎదురుచూసేలా చేయడంలో లేళ్లకు ఏదో తెలియని కిక్, ఆనందం దొరికింది. అందుకే లేళ్లు మృగాల కళ్ల ముందే కావాలని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. తమ ఒంటిని దాచుకోకుండా రక్తం ఉబికి వస్తున్న కండరాలను స్పష్టంగా చూపిస్తూ మృగాల ముందు నగ్నంగా దర్జాగా తిరగసాగాయి. మృగాలు తమ వంక ఆశగా చూస్తుంటే వాటిని ఇంకా ఊరిస్తూ తమ అందచందాలను ఎరగా వేస్తూ వాటిని తమ వెనకాలే తిరిగేలా చేసుకున్నాయి. కళ్ల ముందే అంత బలిష్టమైన ఆహారం, నిండా రక్తంతో ఉన్న శరీరం అలా బహిరంగంగా కనిపిస్తుంటే మృగాలు తమ ఆకలిని అణచుకోవడం నరకప్రాయంగా మారింది. కొన్ని మృగాలు ఆ ప్రలోభాన్ని తట్టుకోలేక దాడి చేశాయి. రాజు ఆ మృగాలను శిక్షించాడు. బాధ భరించలేక మృగాలు రాజు దగ్గరికి వెళ్ళాయి. మహారాజా, మేము మీ ఆజ్ఞ పాటిస్తున్నాం. కాని ఆ లేళ్లు మమ్మల్ని బ్రతకనివ్వడం లేదు. అవి మా కళ్ల ముందే ఒళ్ళు దాచుకోకుండా రక్తం నిండిన శరీరాలను చూపిస్తూ తిరుగుతున్నాయి. అంత పచ్చిగా అవి మా ముందు తిరుగుతుంటే మా ఆకలిని మేము అదుపు చేసుకోలేకపోతున్నాము. దయచేసి వాటిని అలా కవ్వించవద్దని కాస్త పద్ధతిగా ఒళ్ళు కప్పుకుని ఉండమని చెప్పండి అని వేడుకున్నాయి. రాజు లేళ్లను పిలిచి హెచ్చరించాడు. మృగాలకు ఆకలి ఎక్కువ. మీరు ఇలా రెచ్చగొట్టేలా నగ్నంగా తిరగడం మంచిది కాదు. పద్ధతిగా ఉండండి అని చెప్పాడు. కాని లేళ్లు తమ మనసులో ఉన్న అసలు ఉద్దేశాన్ని, మృగాలను వెనక తిప్పుకోవడం వల్ల కలిగే ఆనందాన్ని రాజు దగ్గర బయటపెట్టలేదు. పైకి మాత్రం నీతులు చెప్పాయి. మహారాజా, మా శరీరం మా ఇష్టం. మాకు నచ్చినట్టు మేం తిరుగుతాం. మమ్మల్ని చూసి అవి ఎందుకు ఆశపడాలి? తప్పు వాటి చూపులో ఉంది కాని మా ప్రవర్తనలో లేదు. అవి నిగ్రహించుకోవాలి అంతే తప్ప మమ్మల్ని కప్పుకోమని చెప్పడం న్యాయం కాదు అంటూ కాకమ్మ కబుర్లు చెప్పి రాజు మాటను ధిక్కరించాయి. రాజు లేళ్లకు ఏమీ చెప్పలేక మళ్లీ తప్పు చేసిన మృగాలనే శిక్షించడం మొదలుపెట్టాడు. లేళ్లు తమకు దొరికిన ఈ స్వేచ్ఛతో మరింత రెచ్చిపోయాయి. మృగాలను వెనక తిప్పుకోవడం ఒక వ్యసనంగా మారింది. మృగాలు ఆకలితో అల్లాడిపోతూ తమ వెనక లాలాజలం కార్చుకుంటూ వస్తుంటే లేళ్లు ఆనందపడిపోయాయి. చివరకు మృగాల సహనం చచ్చింది. మా ఆకలిని రెచ్చగొట్టేలా అవి నగ్నంగా తిరుగుతుంటే, ఆనందం కోసం మమ్మల్ని ఇలా హింసిస్తుంటే మీరు వాటిని వదిలేసి మమ్మల్ని శిక్షించడం అన్యాయం. ఇక మీ ధర్మం మాకొద్దు అంటూ మృగాలు ఎదురుతిరిగాయి. అంతే, మృగాలు తమలోని పాత క్రూరత్వాన్ని బయటకు తీశాయి. రాచరికపు చట్టాలను తెంచేసుకున్నాయి. తమను ఊరించిన ఆ లేళ్లపై విరుచుకుపడ్డాయి. అప్పుడు లేళ్లు పరుగున వచ్చి మృగాల కాళ్లమీద పడ్డాయి. తప్పు చేశాం, ఇక పద్ధతిగా ఉంటాం అని ఏడ్చాయి. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మృగాలు వాటిని కనికరించకుండా వేటాడి చంపేశాయి. నీతి: ఎదుటివారి బలహీనతను ఆసరాగా చేసుకుని వారిని రెచ్చగొట్టి ఆనందం పొందాలనుకోవడం మూర్ఖత్వం. మన స్వేచ్ఛ ఎదుటివారి నిగ్రహాన్ని పరీక్షించేలా ఉండకూడదు. హద్దు మీరిన ప్రవర్తన, అనవసరమైన సాహసం చివరకు మనకే ముప్పు తెస్తుంది.